దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయిందంటే అది మీడియానా సోషల్ మీడియానా కానీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఉందా అనిపిస్తుంది. దానిలో ముఖ్యంగా చూస్తే ఈ 2-3 రోజుల నుంచి చూస్తే మళ్ళీ కరోనా వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి, ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి, ఎంతమంది చచ్చిపోయారు, మనం ఏం చేయాలి, లాక్డౌన్ మళ్ళీ వస్తుంది, లాక్డౌన్ పెట్టేస్తున్నారు, ఇలాంటి వార్తలు పరమ దరిద్రంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు. సో యాక్చువల్గా ప్రభుత్వం మరి ఎందుకు ఉపేక్షిస్తుంది అనేది అర్థం కావట్లేదు. అలాగే ట్రంప్ వచ్చేసిండు, ట్రంప్ వాళ్ళని బహిష్కరించిండు, వీళ్ళని బహిష్కరించేసిండు, అయిపోయింది, ఇండియన్ విద్యార్థులు బయటికి పరిగెత్తుకొని వస్తున్నారు, ఇలాంటి దారుణమైన విషయాలు. మళ్ళీ ఒకటి ఆపరేషన్ సింధూర్, టెర్రరిస్టులను కాల్చేసిర్రు, బాంబులు వేసిర్రు, ఇదేసిర్రు, యుద్ధం అయిపోలేదు, మొత్తం అదేంది ఆక్రమిత కాశ్మీర్ని ఆక్రమించేసుకున్నారు, ఇది అయిపోతుంది అది అయిపోతుంది అని చెప్పేసి ఇదొకటి. అంటే అటు యుద్ధాన్ని వదిలిపెట్టట్లేదు, అంటే దేశ సెక్యూరిటీకి సంబంధించి వదిలిపెట్టరు, దేశ ప్రజలు ఎంత ఆందోళన చెందుతారని కరోనా గురించి వదిలిపెట్టరు. అలాగే ట్రంప్ అంటే విదేశాలకు వెళ్ళాలన్న విద్యార్థులు ఎలాంటి ఆందోళన పొందరు, వీళ్ళు ఇచ్చే న్యూస్ అనేది వీళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్న వీళ్ళు అమెరికాకు సంబంధించిన వార్తలు ఎవరైతే ఇక్కడ చెప్తున్నారో ఇదే విషయాన్ని అమెరికాలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి, అరే బాబు ఇక్కడ జరుగుతుంది అటగది ఇంత దారుణంగా అంటే, అరే మీకు తెలిసినంత మాకు తెలియదే అమెరికాలో అట్లా జరుగుతుందా అని వాళ్ళు క్వశ్చన్ వేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ప్రతిదానికి కూడా వాళ్ళు మనల్ని అడుగుతూ ఉన్నారు, అదేంది మీ దగ్గర ఇంత విషయం చెప్తున్నారా, మాకేం తెలియదు, అమెరికాలో ఉన్న మేము ఉన్న దేశంలో మాకేం తెలియదు కానీ ఇండియాలో మాత్రం బాగా తెలుస్తుందని చెప్తా ఉన్నారు. అంటే ఇంత బాధ్యతారాహిత్యమైన సోషల్ మీడియా అలాగే మీడియా కూడా ఏ విధంగా అయిందంటే ప్రజల మనోభావాలు, ప్రజల ఆందోళనలు, ప్రజల సమస్యలు, ప్రభుత్వ పరిస్థితులు, అలాగే దేశ రక్షణ ఇలాంటివి ఏవి అవసరం లేదు. ఏది అవసరం లేకుండా వాళ్ళ వ్యూలు, వాళ్ళ టీఆర్పీలు, వాళ్ళకి సంబంధించి ఏదో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తున్నట్టుగా చేసి వ్యూస్ సంపాదించుకోవడానికి, కమర్షియలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మరి దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతుంది, ప్రజలను ఏం చేయబోతుంది, ఎంత ఆందోళనకు గురి చేస్తుంది అనేది ఎవరికి అవసరం లేదు. దీని మీద ప్రభుత్వం ఇమీడియట్గా ప్రతిస్పందించకపోతే మాత్రం దేశం అస్తవ్యస్తమై ప్రజలు ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. దానివల్ల కొత్త సమస్యలు వచ్చే ప్రాబ్లం కూడా ఉంది. మరి అందరూ ఆలోచించాలి, ప్రభుత్వాలు అయితే చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు మాట్లాడకుండా ఆపగలిగితేనే చాలా మంచి స్వేచ్ఛ ఎంత ఉండాలో అంతే ఉండాలి తప్పితే స్వేచ్ఛ అతిక్రమించి మాట్లాడుతూ పోతే, అతిక్రమించి చూపిస్తూ పోతే ప్రజలు ప్రభుత్వాలు అన్నీ కూడా ఇబ్బందులకు పాలైతే అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.